మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు దీన్ని అట్లీస్ట్ అసలు మిస్ చేసుకునే పరిస్థితి ఉండకూడదు. మిస్ చేయకూడదండి శని హోమం. అయ్యో మేము ఆల్రెడీ ఇదివరకే శని హోమం జరిపించుకున్నామంటే ఈ ఒక్కసారి చేయించుకోండి. ఇంకా పుష్కర కాలంలో మీరు మనసులో సంకల్పం చేసుకోండి. సంకల్పం చేసుకొని ఈ శని హోమం చేయించుకోండి. మనసులో సంకల్పం పెద్దగా ఏం ఇబ్బంది ఉండదండి. మీకు మంచి జరుగుతుంది. మీరు ఏది కోరుకున్నారో అది నెరవేరకపోతారని నచ్చాడు. కానీ ఉద్యోగమా, వివాహమా, చదువా, విదేశీ ప్రయాణాల, వ్యాపారంలో లాభాలా, ఏదైనా కోరుకోండి. ఏదైనా మీకు తప్పకుండా జరుగుతుంది. మీరు ప్రేమించినటువంటి అమ్మాయి కూడా మీకు ఆ తల్లిదండ్రులు, ఇరువురు తల్లిదండ్రులు ఒప్పుకొని వివాహం కావాలనుకుని కూడా కోరుకోండి. ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకోండి. మేలు జరుగుతుంది. మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు నా దగ్గరికి రానవసరం లేదండి. నేను శని హోమం జరిపించి ఆ శనికి సంబంధించిన వీడియో అనేది కూడా మీ పేరు, గోత్రాల మీద వీడియో మీకు శని హోమం యొక్క ప్రాముఖ్యత. మే 4వ తారీఖున జరిగే శని హోమానికి చాలా విశిష్టత కలదు. ఆ విశిష్టత ఏంటంటే శని 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలోకి రావడం, 2024ని మొత్తం కూడితే శనికి సంబంధించిన 8వ నంబర్ రావడం, నవనాయకుల ఫలితాలలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉండడం, మేషంలో ఉన్నటువంటి గురుడు మే 1వ తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే 1000 అశ్వమేధ యాగాలతో సమానం. మే 4వ తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు. ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తలస్నానం చేయాలి. గోవులకు అరటి పళ్ళు తినిపించాలి. నల్ల చీమలకు చక్కెర చల్లాలి. నల్ల కుక్కలకు ఆహారం వేయాలి. ఇవేవి మీకు సాధ్యం కాని ఎడల 2 దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం. శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు: ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవ్వవచ్చు. భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరవు. కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు. చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి. సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది. శత్రు వినాశనం జరుగుతుంది. వ్యాపారాలలో నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు. మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రాబోయే 30 సంవత్సరాలు మీకు, మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు శనీశ్వరుడు. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు. కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఎడల మీ గోత్రనామాల మీదుగా శని హోమం జరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్కి పంపించడం జరుగుతుంది.